సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం. హాయ్, బీకేస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు నువ్వుల పొడి చేసుకునే విధానం తెలుసుకుందాము. దీనికి కూడా ఎక్కువ ఐటమ్స్ అక్కర్లేదు, చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి కూరలోకి వాడుకోవచ్చు. నిజంగా మనం కూర చేసుకోలేదు లేదా ఇంట్లో కూరలు లేవు, హడావుడిగా భోజనం చేసి వెళ్ళిపోవాలి ఎక్కడికైనా అనుకున్నప్పుడు ఈ నువ్వుల పొడి కూడా కేవలం అన్నంలో కొంచెం నూనె వేసుకుని వేడివేడి అన్నంలో నూనె వేసుకుని కలుపుకుని చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంట్లో కూరలు ఏమీ లేకపోయినా కానీ ఒక్క పొడి వేసుకుని కూడా మొత్తం భోజనం తినేయచ్చు మనం. మజ్జిగ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. పైన మజ్జిగ అన్నం కలిపేసుకుని పైన ఇలా జల్లుకుని కొంచెం కొంచెం భోజనం తిని చూడండి ఎంత బాగుంటుందో. అలాగే అన్నంలో కూడా వేడివేడి అన్నంలో నూనె వేసుకుని, నెయ్యి వేసుకుంటే బాగోదు, నూనె వేసుకుని ఈ పొడి కలుపుకొని తిని చూడండి, అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా మనం కూరల్లో అది కూడా చేసుకుని పెంచుకుంటే కూరలో టమాటాలు కానీ ఇక వేసి కానీ వేరే ఇంకే ఐటమ్స్ లేదు, ఏదో ఒక రకమే ఐటెం ఉంది. ఉడికిపోయిన తర్వాత కొంచెం పైన పొడి జల్లండి, ఆ కూర ఎంత టేస్టీగా ఉంటుందో. అంతే మనం చేసుకొని రెడీగా ఉంచుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నువ్వు పొడి వలన. కావాల్సింది మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవి తీసుకోవడం ఉంటుంది. నేనైతే ఇవి 2 కప్పులు తీసుకుంటున్నాను నువ్వుల పొడి, ఒక 2 ఎండుమిర్చి. దీంట్లో కారం ఎక్కువ వేసుకోవద్దు. అంటే మీరు మామూలుగా అన్నంలో వేసుకునే నువ్వు పొడి అనుకుంటే ఉప్పు కారాలు కరెక్ట్గా చేసుకోండి. కానీ కూరల్లో వేసుకునేటప్పుడు ఇదే వేసుకున్నా పర్వాలేదు, కానీ అప్పుడు కొంచెం కారం ఉప్పు తక్కువ వేసుకోండి కూరకి. ధనియాలు అయితే 1 స్పూను ధనియాలు, 1 అర స్పూను జీలకర్ర, ఉప్పు, అంతే. ఈ ఐటమ్స్ తోటి నువ్వుల పొడి తయారు చేసుకోవచ్చు. ఇవి దోరగా దానికి ముందు నువ్వులు వేయించుకోవాలి. కొంచెం నువ్వులు సగం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మిర్చి కూడా వేసి పూర్తిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి ఇవి వేయించుకుందాం. బండి పెట్టుకుని వేయించుకోవాలి. అలానే నూనె మాత్రం వేసుకోకండి, నూనె వేస్తే మనం మిక్సీ చేసే దగ్గరుండి అలా వదిలేయడం కూడా వదిలేయద్దు, ఎందుకంటే అడుగుని మాడిపోతే పైనేమో వేగవు. ఇప్పుడు సగం వేగిని మరి ఇది అందుకని లైట్గా గోరొచ్చుగా ఉన్నప్పుడు మనం మిక్సీ చేసుకుంటే పొడి కూడా చాలా మంచిగా పొడి అవుతుంది. చూసారు ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో నువ్వుల పొడి.